దివ్యాత్మ స్వరూపులారా, మరి ఈరోజు మరలా మనం కలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు, వయసుతో సంబంధం లేకుండా. కనుక ప్రతి ఒక్కరూ కూడా మైదా పిండికి, పంచదారకు, బేకరీ ఐటమ్స్కి, ప్యాకింగ్ నూనెకి, ప్యాకింగ్ సాల్ట్కి, ప్యాకింగ్లో చేసినటువంటి పదార్థాలకు దూరంగా ఉండి మీ ఆరోగ్యాన్ని సహజ సిద్ధంగా పడినటువంటి పదార్థాలను తీసుకోవడం వలన షుగర్ వ్యాధి తొందరగా తగ్గుముఖం పడుతుంది. అదేవిధంగా షుగర్ వ్యాధిగ్రస్తులు తగినంత వ్యాయామం చేస్తూ తేలికపాటి సూక్ష్మ ఆసనాలను కోస్తా ఆచరిస్తూ వాకింగ్ తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. కనుక మన వయసు ఎంత ఉందో దాని ప్రకారం ప్రతి ఒక్కరము కూడా అతి తేలికగా జీర్ణమయ్యేటువంటి ఆహారాలను తీసుకోవడం వలన మన శరీరము తొందరగా స్వస్థత చేకూరుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా సమయపాలన పాటించండి, ఆహార నియమాలను పాటించండి. చక్కగా మీరందరూ కూడా వాకింగ్ చేయండి, ధ్యానం చేయండి, శాకాహారాన్ని భుజించండి, పెరిమే శక్తిని ఉపయోగించుకోండి. నమస్తే.